హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది పూజ అన్నమాట. హోమం చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ పార్లర్లో. సో అక్కడికి వెళ్ళున్నాను. చాలా బాగా చేశారనమాట హోమం అంతా కూడా. ఇంకా మార్నింగ్ రొటీన్ చెప్దామని చెప్పి నేను ఈ లాగ్ చేస్తున్నాను. మార్నింగే ఉప్మా అంటే చాలా ఇష్టపడే వాళ్ళలో మా చిన్నబాబు ఒక్కడనమాట. సో ఇంకేదైనా టిఫిన్స్ చేసాము అని అంటే నేను పెట్టేదాకా తినరు. ఉప్మా చేస్తే ఫాస్ట్గా తినేస్తారనమాట. ఇంక ఇవాళ లంచ్లోకి వచ్చేసరికి నేను పెరుగు పచ్చడి ఇంకా అప్పలాలు వేయించాను అనమాట. సో అది ఇంకా బఠానీలు ఉంటే నానబెట్టి ఉడకబెట్టి పెట్టాను అనమాట. సో పెరుగు పచ్చడి అది కూడా కలిపేసి వేసేసాను. ఇంక ఈ బాక్సెస్ అన్నీ కూడా రెడీ చేశాను. మీన్వైల్ నేను ఇవన్నీ చేసేటప్పటికి మా హస్బెండ్ వచ్చేసరికి మా పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వింటర్ కదా, ఎప్పుడు కూడా బాడీ లోషన్స్ అవి కూడా యూజ్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. లేకపోతే చర్మం అంతా పొడి బారినట్టు అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా కంపల్సరీగా కోట్స్ అవి వేసుకోవాల్సి ఉంటుంది, జర్కిన్స్ అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మా చిన్న బాబు కొంచెం నిదానంగా రెడీ అవుతాడు, మా పెద్దోడు రెడీ అయిపోయాడు. సో ఏంటంటే ఇవాళ వాడికి సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అన్నారు స్కూల్లో. సో దానికోసం అని చెప్పి అంబ్రెల్లా కూడా తీసుకెళ్తున్నాడు. బ్యాగ్ వేసేసుకున్నాడు, ఇప్పుడు ఆ కోట్ వేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో మళ్ళీ ఇంకా అలా కాదురా అని చెప్పి మా హస్బెండ్ తీసి మరీ వేస్తూ ఉన్నారు. మార్నింగే రెడీ అయిపోతారనమాట. 8 o'clock అంతా మన పనులన్నీ చక్క అయిపోతాయి ఇక్కడ. ఏంటి అని అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాయి అనమాట. 8 o'clock నుంచి 2-2:30కి అంతా స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి. సో అందుకోసం అని చెప్పి సో ఇంకా ఇవన్నీ రెడీ చేసి షూస్ కూడా రెడీ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా మా పెద్ద బాబు ఏమో ఆల్రెడీ రెడీ అయిపోయి బయటికి వెళ్ళాడు. సో వాడికి ఏంటి అని అంటే ఈ చలికాలానికి తట్టుకోలేక మమ్మీ నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ఈ బాధ ఉండదు, ప్యాంట్ ఇచ్చేస్తారు అని అంటూ ఉన్నాడు అనమాట. సో వాడు చలికి అస్సలు తట్టుకోలేడు. అన్నీ రెడీ అయ్యి వెళ్ళారు కానీ కీస్ మర్చిపోయారు. సో ఇంకా నేను తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. వాళ్ళ డాడీ వెళ్ళాడు బైక్ అవి బయటకు తీయడానికి, వీళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా నేను నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంట్లో ఉండే పనులన్నీ కూడా. సో ఇంకా బాయ్ చెప్పేసి ఇంట్లోకి వెళ్దాము. కూర్చోవడానికి కూడా కొట్లాడతారు ఇక్కడ, ముందు కూర్చోవాలి వెనక కూర్చోవాలి అని. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వచ్చి నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. ఇల్లు కొంచెం క్లీన్ అవి చేయించుకొని ఇంకా పటాలు అవి కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఆ పనులన్నీ అయిన తర్వాత నేను కొరియర్ ఆర్డర్ పెట్టున్నాను, అది వచ్చింది, రిసీవ్ చేసుకున్నాను. ఇంకా ఇడ్లీ నానబెడదామని కొంచెం అటుకులు వేసుకున్నామంటే ఇడ్లీ చాలా బాగా వస్తుంది అనమాట. సో నేను అవన్నీ వేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళి మా పిల్లల్ని తీసుకొచ్చాను అనమాట. అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ వర్క్ అంతా కూడా. సో వాళ్ళు 2-2:30కి అంతా వచ్చేస్తారు. ఇంకా తీసుకొచ్చాను. పార్సల్ ఒకటి వచ్చిందని అన్నాను కదా, అది మా బాబుకి, చిన్న బాబుకి సర్ప్రైజ్ అనమాట. సో అది ఏంటి అని అంటే వాడు మోరల్ ఆఫ్ ద స్టోరీస్ అవన్నీ కూడా ఒక 2 గడగడ చెప్పేశాడని చెప్పి వాళ్ళ డాడీ వాడికి అది గిఫ్ట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళ డాడీకి ఆఫీస్లో కూపన్స్ వచ్చాయన్నమాట, ఆయన గెలుచుకున్నారు ఆఫీస్లో. సో ఆ జెమ్స్ కూపన్స్ యూజ్ చేసి వీడికి గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగా చెప్పారు, మంచిగా వాళ్ళని ఎంకరేజింగ్గా ఉంటుంది అని చెప్పి ఇచ్చారనమాట. సో వాళ్ళిద్దరు దాంతో కుస్తీ పడుతున్నారు, చూద్దాం ఏం చేస్తారు. ఏం పేరు పెట్టావు చిత్ దానికి?
ఉచిత్ నువ్వు ఇది ఎలా గెలుచుకున్నావు? నేను 2 stories తో మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా చెప్పాను, అందుకే ఇది డాడీ కొనిచ్చాడు. ఓ కంగ్రాట్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పాలు తాగేసిన తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేస్తారు ఈవినింగ్ టైము. సో మార్నింగ్ టైమ్స్ చేయాలి అని అంటే టైం కుదరదు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళడము. హాలిడేస్ అవి ఉన్నప్పుడు సాటర్డే సండే వాళ్ళకి 2 days హాలిడేస్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అయితే మాత్రం మార్నింగ్ చేపిస్తూ ఉంటాము. సో ఇంకా అయిన తర్వాత వీళ్ళు హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత డిన్నర్ చేసి ఆ రోజంతా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఏం జరిగింది, ఎలా అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటాను హౌ వాజ్ ద డే అని చెప్పి. సో ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడం అవి జరుగుతూ ఉంటుంది అనమాట. దోశలు ఇచ్చాను, అవి తింటూ ఉన్నారు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.